హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి మట్టానికి చేరుకొని పూర్తి స్థాయి నీటి మట్టంతో కూడా హుస్సేన్ సాగర్ జలకరణ సంతరించుకుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్ యొక్క నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు ఉంటుంది. దీన్ని ఈ ఈ ఈ కొలతతోటే మొత్తం హుస్సేన్ సాగర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయనేది కూడా దీని ద్వారానే తెలుసుకోవచ్చు. ఇన్‌ఫ్లో మాత్రం 513 పాయింట్ 41 మీటర్లు ఏదైతే ఉందో దాంతోపాటు ఇప్పుడు ఇన్‌ఫ్లో హుస్సేన్ సాగర్‌లోకి 514.75 మీటర్లుగా ఇప్పుడు ఇక్కడైతే ఉంది. దాంతోపాటు ఎగువన కురిసిన వర్షాలతో బాల్నగర్ అట్లాగే కూకట్పల్లి పికెట్ నాలా నుంచి వచ్చిన వరద నీరు అంతా కూడా హుస్సేన్ సాగర్‌లోకి చేరుతుంది. దాంతో ఇప్పుడు ఇన్‌ఫ్లో వచ్చేసి 1410 క్యూసెక్‌లతో ఉంది. దీంతో మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం నిండుకుండలా జలకళను సంతరించుకుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడంతో హుస్సేన్ సాగర్‌కు ఉన్న 2 తూముల ద్వారా కూడా నీటినైతే కిందికి వదులుతున్నారు. అయితే నీటిని కిందికి వదిలిన సమయంలో పూర్తి స్థాయి నీటి మట్టంతో పాటు ఎక్కువగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలైన గాంధీనగర్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో రామ్నగర్ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఎందుకంటే వరద ఫ్లోటింగ్ అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అట్లాగే రానున్న 3-4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లోకి చేరుకున్న వరదను కూడా మొత్తం హుస్సేన్ సాగర్లో ఉన్న తూముల ద్వారా అట్లాగే గేట్ల ద్వారా కూడా బయటకి నీటిని పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్‌కు 2 వైపులా ఉన్న గేట్ల తూముల ద్వారా అయితే నీటిని వదులుతున్నారు. ఒకటి మారియట్ హోటల్ ఎదురుగా ఏదైతే ఉందో అక్కడి నుంచి, అట్లాగే ఇంకొకటి బుద్ధవన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా 2 తూములు ఉన్నాయి. వాటి నుంచి ఎప్పటికప్పుడు నీటిని వదులుతున్నారు అధికారులు. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటూ అసలు ఇన్‌ఫ్లో ఎంత ఉంది, అవుట్‌ఫ్లో ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటూ కనీస నీటి స్థాయిని కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఉండడంతో కూడా ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండడం, అట్లాగే పైనుంచి కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ రావడంతో కూడా అధికారులు తగు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి రానున్న 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో ఎక్కువగా ఫ్లోటింగ్ అంటే పక్కన ఉన్న బాలాపూర్, కూకట్పల్లి, పికెట్ నాలా అట్లాగే బల్కాపూర్ నాలా నుంచి కూడా వరద మొత్తం వచ్చి హుస్సేన్ సాగర్‌లోకి చేరనుండడంతో ఎప్పటికప్పుడే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో నీటిని కూడా బయటకి వదులుతున్నారు. అట్లాగే ఇక్కడున్న పరిసర ప్రాంత ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జలమండలి అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అట్లాగే ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతూ కనీస నీటి మట్టాన్ని కూడా మెయింటైన్ చేస్తూ అట్లాగే భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.